Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు నేచర్ క్యూర్ హాస్పిటల్ నుంచి సీనియర్ డాక్టర్ నాగలక్ష్మి గారు. వారితో మాట్లాడి ఒక మనిషి ఆరోగ్యంగా జీవించాలి అంటే ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి, అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు. మరి ఈవిడ చెప్పే విషయాలు తెలుసుకొని మనం ఆరోగ్యంగా ఎలా జీవించాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ఎన్ని తరాలు మారినా ఈ పదం అన్నది నిజం నిజం నిజం, ఎవరు కాదనలేని సత్యం. మరి మనిషి ఒక ఆరోగ్యంగా ఉండాలి అంటే అందులో మనకు ముఖ్యంగా ఆహారపు అలవాట్లు ఎంతో ముఖ్యం. సో మీరు చెప్పే ఆహారపు అలవాట్లు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు, ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది అన్నది తెలుసుకోవాలి అని. సో వాళ్ళకి మీరేం చెప్తారు? ప్రకృతి చికిత్సలో ఆరోగ్యానికి 5 పంచతంత్రాలు అని అంటాం అన్నమాట. ఆరోగ్య రక్షక పంచతంత్రం. అందులో మొదటి స్థానం నీళ్ళకి, 2వ స్థానం ఆహారానికి, 3వ స్థానం ఎక్సర్సైజ్కి, 4వ స్థానం ప్రార్థనకి, 5వ స్థానం విరామానికి అంటే ఉపవాసానికి. సో మనం ఇప్పుడు ఆహారం గురించి మాట్లాడుకుందాం. ఆహారము అనగానే మనకి ఎప్పుడు ప్లేట్ కనిపిస్తుంది. అవును. సరే ప్లేట్ గురించే మాట్లాడుకుందాం. అయితే మనిషి ఆహారపు అలవాట్లు అంటే ఎలా ఉండాలి అంటే, మనం బయట నుంచి కొనుక్కొచ్చుకోవాలా, లేకపోతే రోజుకి ఎన్నిసార్లు తినాలి? ఎందుకంటే ఇప్పుడు చాలా పెద్ద కన్ఫ్యూజన్ థియరీస్, చాలా ఫ్యాట్ డైట్స్ వచ్చాయి. మీరు కొంతమంది ఏమంటున్నారు, రోజుకి 20 సార్లు తినండి, కొద్ది కొద్దిగా తినండి. లేదు, కొంతమంది ఏమన్నారు అసలు రోజు అసలు ఏం లేదు, రోజుకి ఒక్కసారే తినండి అన్నాను. సో రకరకాల ఫ్యాట్ డైట్స్ ఒక సగటు మనిషిని విపరీతమైన కన్ఫ్యూజన్లో పడేసి అసలు అన్నం తినాలా వద్దా అన్న ఒక బాధాకరమైన దుస్థితిలోకి బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్ మనము ఉండిపోతున్నాము. ఆకలి, అపెటైట్. సో హంగర్ ఆర్ ఆకలి అనేది ఇన్వాలంటరీ. అంటే ఎప్పుడైతే శరీరము ఈ న్యూట్రిషన్ నాకు ఈ పలానా కెమికల్ నా బాడీలో పడాలి అని అనుకుంటుందో బాడీ సిగ్నల్ ఇస్తుంది. నాకు అసలు ఆకలిని ఎవ్వరు కంట్రోల్ చేయలేరు, కానీ అపెటైట్ని బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. అపెటైట్ అంటే ఏంటి? ఆహారం చూడంగానే తినబుద్ధి అవుతుంది, అక్కడ కోరిక. సో కోరిక, సో ఆహార కోరిక. ఈ కోరిక అనేది నాకు నిజంగానే ఆకలిస్తుందా, లేదు అది ఉండి బట్టి కాబట్టి నాకు తినాలనిపించి నేను తింటున్నానా అని మనము అర్థం చేసుకోగలం. అంటే బాడీ సిగ్నల్ ఇస్తుంది కదా. సో ఐ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ప్రతి మనిషికి ఆకలి ఉంటుంది, కోరిక కూడా ఉంటుంది. ఒక మంచి పండు కనిపించింది అనుకోండి తినాలనిపిస్తుంది, మంచి బజ్జీ కనిపించింది అనుకోండి తినాలనిపిస్తుంది. అయితే మనం అది ఎంత మాత్రం కంట్రోల్ చేసుకోవాలి అనేది ఒక ఆరోగ్యం అలవాటు. మనం అనుకుంటే శరీరం 2 రకాలైన సిగ్నల్స్ ఇస్తుంది. థర్స్ట్ ప్రాంక్స్ అంటే దాహము, ఆకలి. ఎప్పుడు దాహం వేసినా మనకి ఆకలి అనిపిస్తుంది, అంటే ఏదో సంథింగ్ బాడీ వాంట్ అనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాము, మన బాడీ మార్నింగ్ నుంచి ఈవినింగ్కి ఏదో కావాలి అని అంటే ఒక కప్పు కాఫీ తాగుతున్నాం, లేదు బయటికి వెళ్ళి మిర్చి తిని తాగుతున్నాం. అది తాగుతున్నారు లేదా అని ఇప్పుడు ఇక్కడ అప్రస్తుతం, తినడం అప్రస్తుతం. కానీ ఆ శరీరాన్ని ఇచ్చే సిగ్నల్కి మనం ఫస్ట్ ఒక గ్లాసో హాఫ్ గ్లాసో నీళ్ళు తాగితే బాడీ సాటిస్ఫై అయింది అనుకోండి, ఓకే కాసేపు పోస్ట్ పోన్ చేయొచ్చు అనుకుంటే యు ఆర్ సెన్సిటివ్ టు థర్స్ట్ ప్రాంక్స్. అంటే దాహము నీ శరీరము కోరుకుంటుంది, అంటే దాహార్తి కోరుకుంటుంది అంతే. సో మన దాహం అది మనం తాగాలి, నీళ్లు తాగాలి. సో అది దేని మీద ఆధారపడి ఉంటుంది అని అంటే మనం దైనందిన కార్యక్రమాల మీద ఆధారపడి ఉంటుంది. అది ఫిజికల్ స్ట్రెస్ కావచ్చు, మెంటల్ స్ట్రెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మనం ఎక్కువ ఆవేశపడినా, ఎక్కువ అరిచినా, లేదు ఎక్కువ శారీరక శ్రమ చేసినా, ఎక్కువ చదువుకోవాలనిపించినా, మనకి ఏదో కావాలన్న ఒక ఆర్తి వచ్చినప్పుడు ఫస్ట్ వాటర్ తాగాలి. అప్పుడు దట్ థర్స్ట్ ప్రాంక్ ఫస్ట్ మనం సాటిస్ఫై చేయాలి. సో ఈ థర్స్ట్ ప్రాంక్ని, హంగర్ ప్రాంక్ని ఐడెంటిఫై చేసుకోవాలి. ఫస్ట్ థర్స్ట్ ప్రాంక్ని సాటిస్ఫై చేసుకుంటూ పోతే ఆకలి వేసినప్పుడు ఖచ్చితంగా మనం శరీరం సిగ్నల్ ఇస్తుంది, సో నాకు వాటర్ కాదు ఇంకేదైనా తినడానికి కావాలి అని. అది నార్మల్గా మనము మన జీవన శైలి, మనము మనం హంటర్ గ్యాదరర్స్, మనం మనుషులము. మనము ఆహారం దొరికినప్పుడు తినే అలవాటు ఉన్న సంతతికి చెందిన వాళ్ళు కాబట్టి మనం అంతా కూడా సర్కాడియన్ రిథమ్ మీదనే ఆధారం. అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే మనం పనిచేయగల కెపాసిటీ ఉన్న జంతువులం.
కాబట్టి సూర్యోదయం తర్వాతనే మనకు ఆకలేస్తుంది, సూర్యాస్తమయం అయినప్పుడు ఆకలేస్తుంది. అందుకే మనం ఏం చేస్తున్నాం, సూర్యోదయం తర్వాత కొన్ని రకాలైన ఫుడ్స్ని ఇష్టపడుతున్నాం, సూర్యాస్తమయం అయినప్పుడు కొన్ని రకాలైన ఫుడ్స్ని ఇష్టపడతాం కదా. అయితే మనం ప్రకృతి వైద్యం ఏం చెప్తుంది అంటే, ప్రకృతి చికిత్స, ప్రకృతి జీవన విధానము, రోజుకు 2 సార్లు భోంచేయండి. భోజనము అంటే ఉడికించినవి, వండినవి. అది గిన్నె మీదన్నా వండొచ్చు, అంటే సన్ కుక్కుడ్ అయి ఉండొచ్చు, అన్కుక్కుడ్ అయి ఉండొచ్చు, కుక్కుడ్ అయి ఉండొచ్చు. సన్ కుక్కుడ్ అంటే పండ్లు, అన్కుక్కుడ్ అంటే అసలు ఎటువంటి కన్వర్షన్ కానివి, ఎనర్జీ కన్వర్షన్ కానివి. లేదు కుక్కుడ్ అంటే మనమే వండినవి, అంటే గ్రెయిన్స్ ఇట్లాంటివన్నీ కూడా. మీరు ఏ రకమైన పదార్థాలైనా సరే సన్ కుక్డ్ ఆర్ కుక్డ్ రోజుకు 2 సార్లు తీసుకో. ఎప్పుడు సూర్యోదయం తర్వాత, సూర్యాస్తమయం టైంలో మనం ఈ కొంచెము అది రకరకాలైన మన బాడీ కానీ మన కెరీర్ కానీ వాటికి అనుగుణంగా సూర్యాస్తమయం టైంలో ఒక్కసారి ఈ సన్ కుక్కుడు కానీ కుక్కుడు కానీ ఫుడ్ తీసుకోవడం ట్రై చేస్తే రాత్రికి ఆకలేదు. యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ బాడీ. ఎందుకంటే మనకు ఆ సర్కాడియం రిథమ్ ప్రకారమే మన శరీరము తయారై ఉంది. కనీసం రోజుకి 2 లీటర్లు నీళ్ళు తాగాలి. మామూలుగా ఏం చెప్తారు కొన్ని ఫిలాసఫీస్, దాహం వేసినప్పుడు అంతా నీళ్ళు తాగండి అని చెప్పారు. ఇది సింపుల్ కానీ నీకు దాహం వేస్తుందో లేదో తెలియదు కదా. సో నీ దాహమా ఆకల ఆ డిఫరెన్స్ని ఐడెంటిఫై చేసి రోజుకి 2 సార్లు మంచిగా పుష్కలంగా భోంచేయండి. మేమేం చెప్తాము, మీరు బ్రేక్ఫాస్ట్కి చాలా ఈజీలీ అరిగిపోయే ఆహారం తీసుకొని లంచ్కి ఏదో క్యారియర్లు కట్టుకొని పోయి, ఎందుకంటే అందరూ కూడా కెరీర్ ఓరియంటెడే ఉన్నారు. దే ఆర్ క్యారింగ్ డబ్బాసో లేకపోతే ఇంకేదైనా సరే జంకో ఏదో తింటున్నాం, మనం బయట కొనుక్కోనో ఏదో తింటున్నాం. ఇంటికి వచ్చిన తర్వాత హెవీ మీల్ చేస్తున్నాం. దాని బదులు ఎట్లాగో పొద్దున్న లేచి పుష్కలంగా భోంచేసి అన్నం పప్పు కూర రసం పెరుగు అన్నీ తిని యూ క్యారీ సమ్ ఈజీలీ ఎడిబుల్ ఐటమ్స్ ఫర్ లంచ్. సో అదేమవుతుంది, మంచిగా భోంచేయడం వల్ల చాలా గంటలు మనం ఆకలి అయ్యదు. తర్వాత నీళ్ళు తాగితే అసలు మనకు టేస్ట్ అసలు అట్లనే ఉంటుంది మన నోట్లో. ఈ మధ్యలో ఆహారం తర్వాత కాఫీ తాగద్దు, భోంచేసిన తర్వాత కాఫీ తాగదు. ఎందుకంటే ఆ ఫుడ్ సాటిస్ఫాక్షన్ అనేది ఈ కాఫీ తోటి పోతుంది. సో మంచిగా భోంచేసి థర్స్ట్ ప్రాంక్స్ అన్నీ సాటిస్ఫై చేస్తే టిల్ ఈవినింగ్ వరకు కూడా మనకి కోరిక కలగదు, ఏదైనా తినాలి అన్న కోరిక. యూ హ్యావ్ సమ్ సింపుల్ సలాడ్సో ఫ్రూట్సో లాంటివో, లేదు ఇంట్లో చేసిన చెకోడీలో పప్పు చెక్కలో ఏదో ఒకటి మీకు నచ్చినవి మంచిగా సేఫ్గా ఉండేటివి టేక్ ఇట్ ఫర్ లంచ్. సింపుల్ క్రాకింగ్ మరమరాలు, సింపుల్ సలాడ్ మేకింగ్, మంచిగా 1 గంట టైము అర్ధగంట టైం ఉంటే తోలు తీసుకొని మంచిగా కీరాను క్యారెట్ మంచి ఫ్యాన్సీ ఫుడ్స్ తీసుకొని తినండి. ఎందుకంటే యూ మేక్ యువర్ ఫుడ్ సింపుల్గా. ఈవినింగ్ యూ హ్యావ్ సమ్ సింపుల్ మీల్, అవాయిడ్ హెవీ ప్రోటీన్ మీల్ ఇన్ ద ఈవినింగ్. సింపుల్ మనం ఏదైతే ఇడ్లీలు దోశలు పొద్దున ఏదో తిన్నాం అనుకుంటున్నామో అవి సాయంత్రం పూట సింపుల్గా హ్యావ్ ఇట్. డోంట్ ఈట్ ఫ్రైడ్ ఐటమ్స్ ఇన్ ద ఈవినింగ్. సింపుల్ తిన్నప్పుడు ఏమవుతుందంటే శరీరము తనకి సరిపడా ఆహారం పొద్దునే తీసుకొని దినమంతా కూడా దాహార్తితోటి నీళ్ళతోటి మంచిగా ఉన్న న్యూట్రిషన్ని బాగా వాడుకొని సాయంత్రానికి రేపు ఉదయం దాకా ఇంత నిద్ర పట్టి మంచిగా సాటిస్ఫాక్టరీగా నిద్ర పట్టి, అంటే జీర్ణ కోసము మంచిగా విరామంగా తిన్నదంతా అరిగించుకొని పొద్దున ఫ్రీగా లేయడానికి దోహదపడుతుంది. ఈ ఆహారపు అలవాట్లు సో సింపుల్. సో మనం 10 సార్లు తింటామా 20 సార్లు తింటామా లేకపోతే ఒక్కసారి తింటామా అని కాదు, దాహము ఆకలి దీన్ని మనం ఐడెంటిఫై చేయాలి, చేసుకొని దానికి సరిపడా తినాలి అంతే. ఈవినింగ్ బెటర్ యూ ఈట్ అరౌండ్ సన్సెట్. ప్రకృతి వైద్యం అదే చెప్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా వివరంగా తెలియజేశారు.